ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానా, నాకు జాబ్ వస్తే గుడికి వస్తానని మొక్కుకున్నాను నాన్న. పైగా నా మనసు ఎందుకో బాగోలేదు. రేపు గుడికి వెళ్తాను నాన్న. ఏమైందమ్మా? ఏం లేదు నాన్న. ఎప్పుడూ సింహాసనం మీద రాజులా ఉండే మీరు ఇలా అవుట్ హౌస్లో ఉండడం చూడలేకపోతున్నాను నాన్న. నువ్వేం ఫీల్ అవ్వకమ్మా రూపా. నువ్వే అంటుంటావు కదా, ఎదుర్కొనే శక్తి ఉన్న వాళ్ళకే దేవుడు కష్టాలు ఇస్తాడు అని. మనం ఎదుర్కొందామమ్మా, మళ్ళీ నిలబడదాం. అమ్మాయి గారితో మాట్లాడదామంటే అమ్మ అట్టుగా ఉంది. అమ్మాయి గారితో మాట్లాడే అవకాశం ఎప్పుడు వస్తుందో ఏంటో. అమ్మా రూపా, హ్మ్? రాజు కోసమేనా రూపా? హ్మ్. అవును పిన్ని, నేను చేసిన చక్కెర పొంగలంటే రాజుకి చాలా ఇష్టం. మరెలా ఇస్తావు రూపా? సీతారాముల్ని కలపడానికి హనుమంతుడున్నట్టు నన్ను రాజుని కలపడానికి హనుమంతుని ప్లేస్లో వరాలుంది పిన్ని. వరాలు సాయంతో ఇస్తాను. సరే, జాగ్రత్త. హ్మ్. చెప్పు రూపా. ఎక్కడున్నావు వరాలు? రాజు కోసం చక్కెర పొంగలి చేసుకొస్తున్నాను. రూపా, అసలే అమ్మ నీ మీద, నీకు సపోర్ట్ చేస్తున్నానని నా మీద పీక లోతు కోపంలో ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఏమో వరాలు, రాజుకి స్వీట్ చేసి పెట్టాలనిపించింది. సరే రూపా, నేను వస్తున్నానుండు. సరే. అమ్మాయి గారేంటి అక్కడి నుంచున్నారు? పెద్దయ్య గారు కూడా ఇలాగే వస్తున్నారు. అమ్మ వరాలు, రాజన్న రెడీ అయ్యాడు లేడు చూసిరప్పు. అది నాన్న. వెళ్ళు. సరే నాన్న. ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఆ, ఏం లేదు నాన్న. నిన్న మీరు అన్నారు కదా వీళ్ళకి ఏదైనా స్వీట్ పెట్టాలి అని, అందుకే చక్కెర పొంగలి చేసుకుని తీసుకెళ్తున్నాను నాన్న. మంచిదమ్మ రూపా. ఆ మహానుభావుని కలవాలని నిన్నటి నుంచి అనుకుంటున్నాను. నేను వస్తాను, పదమ్మా. పదమ్మా, వెళ్దాం. నాన్న, మనం ఇప్పుడు గుడికి వెళ్ళాలి నాన్న. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. అవును కదా, మర్చిపోయానమ్మా. సరే, నువ్వు వెళ్ళి ఆ స్వీట్ ఇచ్చేసిరా. ఏంటన్నయ్యా అంత డల్గా ఉన్నావు? గుడికి రావడం నాకు ఇష్టం లేదు వరాలు. ఆఫీస్కి వెళ్తే
కనీసం అమ్మాయి గారితోనైనా మాట్లాడొచ్చు. అమ్మాయి గారు కూడా గుడికొస్తారేమో, అనవసరంగా మిస్ అవుతారేమో. ఎలా వస్తారు వరాలు? మనం గుడికి వెళ్తున్నామనే విషయం నిన్న రాత్రి రూపకి చెప్పాను. నీకోసం పాయసం కూడా పంపించింది. అమ్మా, నన్ను క్షమించమ్మా. నేను చేసిన పొరపాటుకి మీ ఇద్దరూ నరకం అనిపిస్తున్నారు. అయ్యో మావయ్య గారు, మీరు అలా మాట్లాడకండి. మీరు అలా చెయ్యబట్టే అసలు లేదు అనుకున్న మా అమ్మ ఉందని తెలిసింది. అవి తర్వాత మాట్లాడుకుందాం. ఈ స్వీట్ పొంగల్ని రాజుకి ఇవ్వాలి మావయ్య. అమ్మో, ముత్యాలు చూస్తే గొడవ చేస్తదమ్మా. పోనీ మీరైనా రాజుకి ఇవ్వండి మావయ్య. హా? అమ్మా, అది ప్లీజ్ మావయ్య. అలాగేనమ్మా, అలాగే. రాజు, అందులో ఒక స్పూన్ తినగానే నీకు అర్థమవుతుంది అది చేసింది నేనే అని. మళ్ళీ మళ్ళీ తిన్నావనుకో, నీ మనసులో నేను ఇంకా ఉన్నట్టు. సుభద్రా, సుభద్రా, ప్రసాదం చేసావా? లేదమ్మా. చేయమని రాత్రి చెప్పానుగా. చేస్తానమ్మా. అన్నయ్య, రూప చేసింది. అమ్మా, అక్కడ ప్రసాదం ఉందమ్మా. చేసావుగా, చెప్పవే. అరే నాయనా, దేవుడి ప్రసాదం రా, దేవుడి కోసం చేసింది. ఇంత చిన్న బాక్స్ దేవుడి ప్రసాదం ఎలా అవుతుందమ్మా? ఇది దేవుడి మీద ప్రేమతో చేసినట్లేదు, నా మీద ప్రేమతో చేసినట్టుంది. సూపర్. అయినా ఎవరు తినే మెతుకు మీద వాళ్ళ పేరు రాసి ఉంటుందని చెప్తారు కదమ్మా. ఈ పాయసం మీద నా పేరు రాసినట్టుంది, అందుకే నేను తింటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.